కుంభమేళా అయితే ఘనంగా జరుగుతోంది. రోజు రోజుకి భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి రైళ్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వాహనాలతో సంపూర్ణమైనటువంటి ప్లానింగ్తో నడుస్తుంది. ఎక్కడా తొక్కిసలాటకి తావులేనటువంటి విధంగా అడుగులు వేస్తూ ఉన్నది ప్రభుత్వం. అయితే ఒక కార్యక్రమం యొక్క స్పెషాలిటీ ఏంటంటే వందలు వేలు కాదు లక్షలాది మంది దాని మీద బతికేస్తున్నారు. లక్షలాది మందికి 45 రోజుల పాటు పండగే. పూజా సామాన్లు అమ్మేవాళ్ళు, అక్కడ పిండ ప్రదానానికి సంబంధించిన సామాన్లు అమ్మేటటువంటి వాళ్ళు, అట్లాగే ఆహారం వాళ్ళందరికీ ఏర్పాటు చేసేవాళ్ళు, వసతులు ఏర్పాటు చేసేవాళ్ళు, అంటే రూమ్లు అద్దెకిచ్చేది, ఇట్లాగా చూసుకుంటే కనీసం ఒక 70-80 రంగాలు దాని మీద ఆధారపడ్డాయి. ఆర్థికవేత్తల అంచనా కనీసం 2 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం 45 రోజుల్లో జరిగే ఏకైక కార్యక్రమం. 2 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం 45 రోజుల్లో జరిగేది. ఇదేది ఓన్లీ అక్కడ వరకే. ఇది కాకుండా దేశవ్యాప్తంగా చూస్తే ఇట్లా వెళ్ళేటప్పుడు ట్రాన్స్పోర్టేషన్, ట్రైన్సు, బస్సులు, కార్లు, ఇతర రకాలైనటువంటి వస్తువులు దాని మీద ఆధారపడేటటువంటి వాళ్ళు. కాబట్టి హిందువులకు సంబంధించిన ప్రతి కార్యక్రమం సమాజానికి ఉపాధి, సమాజానికి ఉద్యోగం, సమాజానికి ఆదాయం తెచ్చిపెట్టేటటువంటిదే.